ఎన్టీఆర్ స్ఫూర్తి గుండాబత్తుల ప్రయాణం. అబ్బాయిరాజు కంచుకోటగా మారిన టీడీపీ బలగం. కార్యకర్తల నిబద్ధతే పార్టీకి శాశ్వత శక్తి. సంక్షోభ సమయంలోనూ టీడీపీకి అండగా నిలిచిన గడ్డ. అభిమాన సంఘం నుంచి రాజకీయ శక్తిగా ఎదిగిన సుబ్బారావు. నియోజకవర్గ అభివృద్ధి వెనుక టీడీపీ కృషి. సంకల్పమే విజయానికి మూలం. టీడీపీ గాథ. ప్రజా నమ్మకమే టీడీపీకి నిజమైన బలం. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు U5 న్యూస్. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంటుంది, కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి మాత్రం చరిత్ర విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. వారి డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందా అన్న రీతిలో ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి. ఇప్పటి వరకు 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 10 సార్లు ఎన్నిక జరిగితే 10 సార్లకి 9 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ ప్రజలు ఆ పార్టీని ఎంత ఆదరిస్తున్నారో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2 లక్షల మంది ప్రజలను ఏకతాటిపై తెలుగుదేశం పార్టీ ఎలా నడిపించగలుగుతుంది? వాటమే లేకుండా ఈ నియోజకవర్గం ఎలా ముందుకు సాగుతుంది? అసలు ఎన్టీఆర్ ప్రస్థానం ఈ నియోజకవర్గంలో ఎలా ప్రారంభమైంది? ఎన్టీఆర్ ప్రస్థానం నుంచి ఇది క్షత్రియ సామాజిక వర్గంగా నియోజకవర్గంగా ఎలా మారిపోయింది? ఇలాగ అనేక అంశాలను మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు గుండాబత్తుల సుబ్బారావు అంటూ ఉన్నారు. ఆయన ప్రయాణం తెలుగుదేశం పార్టీలో ఎలా ప్రారంభమైంది? ఎన్టీఆర్ ని ఈ నియోజకవర్గం తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఎన్టీఆర్ తొలి గెలుపు ఉండిలో ఎలా ప్రారంభమైంది? ఆ ప్రస్థానానికి సంబంధించిన అనేక అంశాలను ఈ తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇది ఏర్పడడానికి ఒక్కొక్క రాయి పేర్చిన శ్రామికుల విధి విధానాలను వాళ్ళ కష్టాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుబ్బారావు గారు. ప్రధానంగా మీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రధానంగా ఉండి నియోజకవర్గం సంబంధించి కీలక ఈ తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ రెపరెపలాడతాకి తొలినాళ్ళలో మీరు బీజం వేశారు. అసలు మీ ప్రస్థానం ఎలా ప్రారంభం? 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయటం జరిగింది. కానీ అంతకుముందే ఈ ఉండి నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉండిలో సర్దార్ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అని 1979 కొండవీటి సింహం అనే సినిమా విడుదల సందర్భంగా 40 మంది సభ్యులతోటి అందరూ యువకులతోటి ఒక ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని ఒక కళాకారుడిగా ఎన్టీఆర్ మీద ఉండే అభిమానంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా చిన్న చిన్న కార్యక్రమాలు ఆ రోజు ఉన్న పరిస్థితి అందరూ కూడా యువకులైనందున ఎన్టీఆర్ ఉంటే అభిమానంతో ఉండటం వల్ల మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎన్టీఆర్కి ఆలోచన రావటం, అప్పట్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చులకనగా చూడటంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఎన్టీ రామారావు గారు రాజకీయంలో రావడంతో అప్పుడు ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఉన్నది కేవలం సినిమా అభిమానులే తప్ప రాజకీయ నాయకులు ఎవరు లేరు. కానీ ఆ తర్వాత మరి పార్టీ ఏర్పడిన తర్వాత ఈ కార్యకర్తలందరూ కూడా పార్టీ అభిమానులంతా కార్యకర్తలుగా మారి పార్టీకి ఈ నియోజకవర్గంలో పేరెన్నికల నాయకులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి మీరు తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరండి, తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించమని ఈ నియోజకవర్గంలో ఉన్న పెద్ద నాయకులందరినీ వెళ్ళి అడగటం జరిగింది. కానీ ఆ రోజుల్లో అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ముఖానికి రంగు వేసుకుని సినిమా యాక్టర్లకి ఎవరు ఓట్లు వేస్తారో ఆ పార్టీలకు రాము అని పెద్దోళ్ళందరూ కూడా కరాఖండితగా చెప్పడం జరిగింది. అందులో మేము అబ్బారాజు గారి దగ్గర కూడా వెళ్ళాం. అయిన తర్వాత ఆయన కూడా నేను వేరే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి నేను రాను అన్నారు. దానికి కారణం ఏంటంటే ఉండి సంత మార్కెట్ లో ఎన్టీఆర్ గారి బహిరంగ సభకు రమ్మని ఆహ్వానించడం కోసం వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాం. అయితే అప్పుడున్న పరిస్థితిలో ఎవరో సహకరించబోయినప్పటికీ గ్రామాన కూడా యువకులైన ఈ అభిమానులందరూ కూడా కార్యక్రమాలు చేయటం ద్వారా అప్పటికి
పార్టీ సభ్యత్వాలు అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులే చేయడం జరిగింది. ఎన్టీఆర్ ఇక్కడికి ఆ ఎప్పుడు వచ్చారన్న? వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఎలా జరిగింది? జరిగినప్పుడు మీరందరూ ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆయన మీ అందరికి ఇచ్చిన దశ అంటే ఉండిలో సంత మార్కెట్ లో బహిరంగ సభ ఆ రోజు చాలా విశాలంగా ఉండేది. అయితే మాకు జిల్లాలో రాష్ట్రంలో కూడా ఇక్కడ దాసరే రామచంద్రరావు అని వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘం వాళ్ళు, వాళ్ళంతా ఆర్గనైజేషన్ పెట్టి నాయకులు ఎవరు రారు, మనమే చెయ్యాలి, తర్వాత వాళ్ళే వస్తారు అని మాకు డైరెక్షన్ ఇవ్వటం వల్ల మేము పార్టీ కార్యక్రమాలన్నీ 83 ఎమ్మెల్యే ఎన్నిక అయ్యే వరకు కూడా కేవలం ఎన్టీఆర్ సినీ అభిమానులు మాత్రమే చేయటం జరిగింది. అందులో ఈ రోజు అప్పట్లో 40 మంది ఉంటే ఒకళ్ళ మినహా మిగతా వాళ్ళందరూ కూడా జీవించే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అభిమానంతో ఉన్నారు. ఎవరు కూడా చిన్న చిన్న ఇబ్బందుల్లో ఎవరన్నా బయటికి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ అందరూ కూడా ఆ పునాది అయితే ఇప్పుడు వరకు అలా ఉంది. సో ధర్మల కాలంలో ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా మార్చింది? అంటే అప్పటికి ఉండి సర్పంచ్ గా పనిచేసిన గుట్టుముక్కల అర్జున్ రాజు గారు అని ఉండి సర్పంచ్ గారికి 83లో తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత భీమవరంలో గొల్లు వెంకన్న గారని బట్టల వ్యాపారికి భీమవరం తెలుగుదేశం టికెట్ అనౌన్స్ చేశారు. అతిలి వికేడివి సత్యనారాయణ రాజు గారు పాండు కనకరాజు గారికి టికెట్ అనౌన్స్ చేశారు. వికేడివి సత్యనారాయణ రాజు గారికి అక్కడ ఎన్టీ రామారావు దగ్గర మంచి సాన్నిధ్యం ఉండేది. ఆయన నేను ఉండి భీమవరం అతిలి గెలిపించి తీసుకొస్తాను, నేను చెప్పిన వాళ్ళకి మీరు టికెట్లు అనౌన్స్ చేయండి. ఎందుకంటే అప్పటికి డబ్బుతో అంత ప్రాధాన్యత ఉండేది కాదు, ఓన్లీ గ్రూపులే. అప్పుడు సమితులు అయ్యి ఉండటం వల్ల గ్రూపులే ఉండేవి తప్ప డబ్బుకి అంత ప్రాధాన్యత లేదు. ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఈ 3 నియోజకవర్గాలకు క్షత్రియాస్కి ఇమ్మన్నారు. ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు ఈ 45 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ఇది ఉండి భీమవరం అతిలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి క్షత్రియాస్కి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అసలు క్షత్రియస్ అంటే అప్పటి వరకు వివిధ సామాజిక వర్గాలు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులు కూడా వివిధ సామాజిక వర్గాలు. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే క్షత్రియ సామాజిక వర్గాన్ని ఎందుకు ఇంత ప్రాధాన్యత ఈ నియోజకవర్గాలు ఇచ్చింది? ఉండి నియోజకవర్గం పూర్తిగా క్షత్రియ సామాజిక వర్గం చెందిన నియోజకవర్గంగా ఎలా రూపాంతరం చెందిపోయింది? అంటే ఆ తర్వాత 1984లో వచ్చిన భూపతిరాజు సుబ్బరాజు గారి కుమారుడు భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు ఆయన 5 సార్లు ఎంపీగా పోటీ చేశారు. డెల్టా పేపర్ న్యూస్ ఆయన ఆధీనంలో ఉండటం వల్ల ఆయన ఇక్కడ ఉండేటువంటి వారి అందరికీ కూడా బంధుత్వాలు అయి ఉండటం, ఆయన ఈ ఎన్నికలకు సంబంధించింది టిక్కెట్లు అక్కడ ఇప్పించుకుంటాం, గెలిపించటం. సత్యనారాయణ రాజు గారి తర్వాత విజయ్ కుమార్ రాజు గారు అలాగా పార్టీని ఆర్థికంగా గాని సామాజికంగా గాని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడం క్షత్రియుల వల్ల జరిగింది. కాబట్టి ఎన్టీ రామారావు గారు కూడా క్షత్రియాలదే ఈ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేసినట్టుగా ఆయన ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులు చేస్తుంది. అనేక నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఒడిదుడుకు చూస్తుంది, కష్ట సుఖాలు చూస్తుంది, గెలుపుకోవటం. ఒక్క ఉండి నియోజకవర్గంలో మాత్రమే అత్యధికంగా ఎక్కువ సార్లు గెలిచింది. ఇక్కడ కార్యకర్తలకి ఆ పార్టీకి ప్రజలకి మధ్య బాండ్ ఎలా ఏర్పడ్డది? అంత అద్భుతమైన ఈ విజయ రహస్యం ఏంటంటే ఉండి నియోజకవర్గానికి చెందిన నాయకులు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకించి పోలిట్ బ్యూరోలో సభ్యులుగాను, జిల్లా పరిషత్ చైర్మన్ గాను, రాజ్యసభగా సభ్యులుగా పనిచేసిన ఎర్ర నారాయణ స్వామి గారి ఈ ఉండి నియోజకవర్గం. అలాగే భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన నరసింహరాజు గారిది, పెనుమర్తి నరసింహరాజు గారిది కూడా ఎండగండి గ్రామం. ఆయన 6 సార్లు పోటీ చేశారు భీమవరాన్ని, ఆయన ఉండి నియోజకవర్గం. ఎర్ర నారాయణ స్వామి గారు గుడాన్ని పోటీ చేసిన ఆయన ఉండి నియోజకవర్గం. ఇక్కడ అబ్బాయిరాజు అలాగే నగర ఎమ్మెల్యే అని ఒక రిజర్వ్ నియోజకవర్గానికి కూడా ఇక్కడి నుంచే ప్రతినిధి. అలాగా ఈ పార్టీకి ఆ తర్వాత కూడా ఈ కోట సీరత మహాలక్ష్మి గారి కానీ ఇటువంటి వాళ్ళకి కూడా మూలాలు ఇక్కడే ఉన్నాయి. అది ఉండి నియోజకవర్గానికి మూలాలు. తోట సత్యనారాయణ గారికి కానీ అలాగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడో చోట
తెలుగుదేశానికి సంబంధించిన మూలాలు ఉంటాయి తప్ప కాంగ్రెస్ కు సంబంధించినవి ఉండవు. బాపిరాజు గారు సుదీర్ఘకాలం ఇక్కడ పనిచేశారు, ఈ రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎప్పుడూ కూడా కైకలూరులో పోటీ చేయటానికి, అత్తిల్లో చేయటానికి, నరసాపురం చేయటానికి ఆయన ఆసక్తి చూపి వచ్చేవారు. కానీ ఉండిలో మాత్రం ఏనాడు కూడా ఆయన ఆ స్థాయిలో ఉన్నా సరే పోటీకి మాత్రం సిద్ధంగా ఆయన ఏనాడు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే మూలాలను బట్టి ఆయన ఎప్పుడూ కూడా దీని మీద ఆసక్తి చూపించారు. 1983లో ప్రారంభమైన అబ్బాయిరాజు గారి ప్రస్థానం అది ఎలా కొనసాగిందండి? తెలుగుదేశం పార్టీలో గ్రామాన్న మీ పార్టీ తొలినాళ్ళ నుంచి బలపడతాకే ఆయన ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ 83లో మ్యాండేట్ జనవరిలో తెచ్చుకున్న కానించి 2012లో ఆయన చనిపోయే వరకు కూడా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసాడు ఆయన. ఎందుకంటే ఆయన నిర్మాణంలోనే ఆయన పాత్ర చెప్పుకోలేనంత పాత్ర, అది మామూలు పాత్ర కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా గ్రామంలో 10 మంది ఉన్నారంటే నాయకులు ఉంటారు. ఈయన అలా కాదు. ప్రతి గ్రామంలో ఆర్థికంగా ఏదైనా పార్టీ కార్యక్రమం వచ్చినప్పుడు చూసుకునే వాళ్ళని ఇద్దరినే ఉంచేవారు. మిగతా 100 మంది కార్యకర్తలు ఉండేవారు. ఎంత గ్రామాన్ని బట్టి, ఒక చిన్న గ్రామం అయితే 10 మంది కార్యకర్తలు. ఓటర్లు సహజం, ఆ పార్టీకైనా ఈ పార్టీకైనా సంస్థాగతంగా వచ్చి ఓటర్లు వేరు. కానీ ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాల నిర్వహణకు ఇద్దరిని ఖచ్చితంగా ఉంచేవారు. మిగతా వాళ్ళు ఒక 10 మంది కార్యకర్తలు ఉండేవారు. దానివల్ల పెద్దగా ఇబ్బందులు లేకుండా ఏదైనా చిన్న సమాచారం, సెల్ ఫోన్లు లేవు, ఇన్ని వాహనాలు లేవు, ఏదో కబురు చెప్పి మోటార్ సైకిల్ మీద మేము ఒకళ్ళని తిరిగి మళ్ళీ ఒక ట్రావెలర్స్ బంగ్లాలో మీటింగ్ అని మేము తిరిగి వచ్చే టైంకి కార్యకర్తలంతా ఉత్సాహంగా వచ్చేసేవారు. ఎవరు ఏది ఆశించేవారు కాదు. ప్రత్యేకించి ఇప్పుడు సంవత్సరంన్నర అయ్యేటప్పటికి మాకు పదవులు అని అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే జరుగుతాయి. కానీ 5 టర్ములు పనిచేసిన అబ్బాయిరాజు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒకే ఒక్కసారి మంతిన పద్మరాజు కలవపరి, స్టేట్ డైరెక్టర్ తాళ్ల వీరారెడ్డి ఆకిరెడ్డి, ఈ ఇద్దరికి తప్ప రాష్ట్రంలో ఏ కార్యకర్తకి ఎప్పుడు ఏ పదవి లేదు. పదవి ఇమ్మని కూడా ఏ కార్యకర్త అడిగేవాడు కాదు. పార్టీ సుప్రీం కింద ఉండేవారు. పార్టీలో ఉంటే చాలు, అంతే తప్ప పదవుల కోసం ఎవరో ముందుకు వచ్చేవారు కాదు. అబ్బాయిరాజు గారు మ్యాండేట్ ఎప్పుడు తెచ్చుకున్నా ఫస్ట్ తీసుకొచ్చి ఆ దైవదర్శనం అయిన వెంటనే మీ చేతిలోనే పెట్టారు. మీరే నామినేషన్ దానికి ఆ మ్యాండేట్ ని అక్కడ ఎవరైతే ఎన్నికల అధికారికి ఇచ్చారు. ఆ సెంటిమెంట్ 5-6 సంవత్సరాలు 5-6 ఎన్నికల వరకు కొనసాగింది. ఆ సెంటిమెంట్ ఏంటండి? మీకు అబ్బాయిరాజు గారికి అంత అవినాభావ సంబంధం ఎలా ఏర్పడింది? వ్యవస్థాపక సభ్యులుగా మిమ్మల్ని ఆయన ఎలా గుర్తించేవారు? పార్టీ నిర్మాణంలో మీ ఆలోచన ఏంటి? అంటే ఆయన ముందు ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు కాగిత మహంకాళి వీళ్ళు ఉన్నారు, పార్టీలోనే ఉన్నాం. మేమంతా కలిసి ఆయన్ని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా నేను వేరే ఏర్పాట్లో ఉన్నాను, నేను రాలేనని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఒక అర్జున్ రాజు గారు అనేటువంటి అభ్యర్థికి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్ గా కనకరాజు గారితో మాట్లాడుకుని మ్యాండేట్ తీసుకుని ఉండి వచ్చి మాకు కబురు పొందారు. అప్పుడు కార్యకర్తలందరూ కూడా మరి గతంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఈయన తిరస్కరించారు, ఆయనకి మనం ఎందుకు చేస్తాము అనేటువంటి సమస్య వచ్చింది. కానీ అప్పుడు నేను చేసింది ఏంటంటే, మనం ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ ఎవరికిస్తే వాళ్ళకి చెయ్యాలి అని నేను మాట్లాడాను. దాని మీద ఆయన ఏం చేశారంటే, ఒరే నాకు మ్యాండేట్ ఇచ్చారు అంటే, అప్పటికి కూడా మాకు మ్యాండేట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం లాగా ఉండేది, ఏదో సూట్ కేసు లాగా ఉంటుందో అక్కడ కవర్ ఒకటి ఉంటే ఆయన తీసిచ్చారు. ఇచ్చినప్పుడు అది తీసుకుని అంటే అక్కడ సమితి ఆఫీసులో నామినేషన్ వేయాలి, ఇది ఇక్కడతో ముగించి మనం వెళ్ళి నామినేషన్కి వెళ్ళిపోతాం అని అప్పుడు ఏం చేసామంటే ఆ కవర్ తీసుకుని వెళ్ళి అక్కడ ఎన్నికల అధికారికి ఇచ్చాం. పెదపులేరికి సంబంధించిన సత్యనారాయణ రాజు గారని కేఎల్ గారి తండ్రి గారు 500 రూపాయలు ఫీజు కట్టారు. అది మొట్టమొదటిగా అలా జరగటం వల్ల ఆయన సత్యమ్మకి దండం పెట్టుకుని వచ్చి ఆ మ్యాండేట్ వచ్చినప్పుడు నా చేతికి ఇస్తే ఆయనేమో సత్యనారాయణ రాజు గారు ఫీజు కట్టేవారు. అలాగే 83, 85, 89, 94, 99
ఈ 5 ఎన్నికలకు కూడా అదే సెంటిమెంట్ కొనసాగింది. ఆ తర్వాత 2004 వచ్చేటప్పటికి ప్రత్యేకమైన ఎక్కడైతే ప్రతిభ ఉంటుందో అక్కడ ఆటంకాలు ఉంటాయి. ఆ కారణం చేత నేను 2004లో బయటికి రావడం. 2004లో మీరు నామినేషన్ ఇవ్వక ఏదైతే మ్యాండేట్ మీ చేతి నుంచి ఇవ్వలేదు అని 2004లో ఇక్కడ ఉండి మొట్టమొదటిసారి ఓటమిని చూపిస్తుంది. దీన్ని ఎలా చూడాలని? అప్పుడు ఆయన అనుకునేవారు ఏమనేవారంటే, నేను పార్టీలోనూ అంటే ఆయనకి అవినీతి కానీ లేకపోతే వేరే వ్యాపారాలు కానీ ఉండే కావు. ఆయన కార్యకర్తలను కూడా ఎవరిని కూడా కాంట్రాక్ట్లు కూడా చేయొద్దని. ఆయన ఎంత సింపుల్ గా ఉండేవాడంటే, మంత్రిగా వచ్చినా లేదా గన్మ్యాన్లు ఇచ్చినా ఆయన వద్దని. ఏదైనా ఆఖరికి ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆయనకి ఉండే డ్రైవర్ కి ఇచ్చే జీతం టీటీడీ వాళ్ళు ఇస్తానన్నా వద్దని ఆయన ఇచ్చాడు. అంత ఇదిగా ఉండేవాడు. నాకు పార్టీలో ఇబ్బంది అయినప్పుడు ఆయన క్రమశిక్షణ సంఘానికి స్టేట్ కి అధ్యక్షుడు. ఆయన నేనేంటనేది ఆయన తెలుసు. కానీ పార్టీ కేడర్లో వచ్చిన ఇబ్బంది వల్ల ఆయన ఏమీ చెప్పలేక ఆఖరణ నేను చేస్తానురా. ఆయన 2012లో కూడా జూలై 12, 2012లో కూడా ఆయన నాకు కబురు పంపాయి. ఆయనకి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ విషయం నాకు తెలియదు. అది వైజాగ్ లో సుబ్బారెడ్డి గారి బంధువుల ద్వారా ఎవరి ద్వారా వచ్చింది. ఆయన నాకు తెలిసేమో అనుకుని, ఎరా రాత్రి పలానా వాళ్ళు వచ్చారు మీకు తెలుసా అని అడిగి, లేదంటే అసలు తెలియదు. నేనేం చేశానంటే, తెలిసిందేదో తప్పుగా తెలిసినట్టు ఉండదు, ఈయనైతే మాత్రం ఆ వ్యవహారంలో నాకు తెలియదండి అంటే, అలా కదరా ఆయనకి సంబంధించిన ఆంతరంగ విషయాలు కొన్ని తెలుసు, ఆ బేస్ మీద వాళ్ళు వచ్చారు. కానీ ఒకటిరా, నేను జీవించినంత కాలం ఉంటే తెలుగుదేశంలో ఉంటా, లేతే వ్యవసాయం చేసుకుంటా, అంతే తప్ప పార్టీ మారే ప్రసక్తి లేదు. తర్వాత ఆ రోజున అక్కడ పెద్దపిల్లేరులో ఆయన సంబంధించిన వాళ్ళు ఎదురుకుండా ఒకటి అన్నారు, పార్టీలో నీ ఇబ్బంది ఏమేమి జరిగిందో నాకు తెలుసు, కానీ నువ్వు ఇన్నాళ్ళు కూడా వేరే పార్టీలో సభ్యత్వం తీసుకోకుండా కొనసాగుతుంది, అలాగే కొనసాగని చెప్పారు. ఆ సంవత్సరంలోనే ఆ 30వ తారీఖున ఆయన చనిపోవడం చెప్పారు. అది ఆయనకి నాకు ఉన్నటువంటి 1983 ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచి అఖండ మెజార్టీతో ఒక ఎమ్మెల్యేని మీరు పంపించారు. 84లో ఆ పార్టీకి పెద్ద సంక్షేమం. అప్పుడు మీ ఎమ్మెల్యే తీసుకున్న స్టాండ్ కూడా మీ నియోజకవర్గ ప్రజలందరూ ఆదరణతో తీసుకున్నారు. ఆయన ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అప్పటి కార్యకర్తలు ఎటువంటి డైరెక్షన్ లో పనిచేయడం జరిగింది? 83లో ఎంతో ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న అభిమాన నాయకుడిని దింపేయడంతో ఆ రోజు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేయడం. అందులో ఆనాడు మా శాసనసభ్యులు కలిదిన రామచంద్రరాజు గారు ప్రముఖ పాత్ర వహించి ఎక్కడా కూడా ఎటువంటి ఎవరిని కూడా డివేట్ అవ్వకుండా ఆ రోజు కాపాడటం జరిగింది. అందరినీ కూడా తెలుగుదేశంలోనే ఉంచడం జరిగింది తప్ప ఏ ఒక్కరూ కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక్క కార్యకర్త కూడా ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అప్పుడు కాదు, మళ్ళీ ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ కార్యకర్త అందరూ అలా ఉంది. 1991లోకి వచ్చినప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశానికి 13 పార్లమెంటు సభ్యులు ఉన్నాయి. ఆ 13 పార్లమెంటు సభ్యుల్లో 6 ఇదే ఉండి నియోజకవర్గానికి ఈ పార్టీని ఇంతకాలం నడుపుతున్న భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు, నరసాపురం ఎంపీ గారు 6 పార్లమెంట్ల సభ్యులను తీసుకుని పివి నరసింహరావు గారి దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. ఈ 6 వెళ్ళకపోతే ఆ రోజున ప్రభుత్వం పడిపోయేది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీలో విపరీతమైన ఒత్తిళ్లు పెరిగినాయి కార్యకర్తలందరికీ. ఎందుకోసం అంటే 84 అనేది ఎక్కడో నాదెండ్ల భాస్కర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 91కి వచ్చేటప్పటికి ఈయన సుబ్బతాతరాజు గారు అనేవారు ఒక బ్రాండ్, వాళ్ళ అబ్బాయి ఎంపీ,
ఈ ఉన్న మన శాసనసభ్యుడికి బంధువు. ఆ టైంలో గ్రామాన్న కూడా అబ్బాయి రాజు గారు తిరిగి ఈ ఉండి నియోజకవర్గమే కాకుండా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో కూడా తిరగడం జరిగింది. ఆయన ఎంత కమిట్మెంట్ అంటే పార్టీ కోసం. విజయ్ కుమార్ రాజు గారు భార్య విజయ్ కుమార్ రాజు గారు చనిపోయిన తర్వాత వచ్చే బై ఎలక్షన్ లో కస్తూరి గారు పోటీ చేస్తే ఆవిడికి సొంత మేనమామ భార్య అయినప్పటికీ కూడా అబ్బాయి రాజు గారు ఉండి నియోజకవర్గ కార్యకర్తలందరినీ భీమవరంలో పెట్టి ఆయన ఇన్ఛార్జిగా తీసుకుని భీమవరం ఎమ్మెల్యే పివిఎల్ నరసింహరాజు గారిని గెలిపించారు. తెలుగుదేశం పార్టీకి ఎంత ఘనచరిత్ర ఉన్నప్పటికీ కూడా ఉండి నియోజకవర్గంలో ఒకానొక సమయంలో సంక్షోభం ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. అనేక మంది కార్యకర్తల సమన్వయ లోపం, ఎమ్మెల్యే మధ్య సమన్వయం, మీలాంటి వ్యక్తుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఆ సమయం గురించి చెప్పండి సార్. తెలుగుదేశం ఆవిర్భావం తోటి అబ్బాయి రాజు గారు ఎమ్మెల్యే అయిన కానీ ఫస్ట్ బేస్ అదేనండి. ఏంటంటే ఫస్ట్ పార్టీ, ఆ తర్వాతే నాయకుడు. నాయకుడు అనేవాడు పార్టీని వదిలి ముందుకెళ్తే మాత్రం ఆయన చాలా సీరియస్ గా తీసుకునేవాడు. అందులో భాగంగానే ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఆక్వీడు, ఉండిలో చెన్నంచెట్టి రంగారావు గారు, అలాగే ఉప్పులూరు ఎర్ర నరసింహరావు గారు, ఇటువంటి వాళ్ళు ఆ రోజుల్లో యువకులు నియోజకవర్గానికి నాయకత్వం వహించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈయన ఎప్పుడూ కూడా వ్యూహాత్మకంగా ఉండేవారు. రత్నం గారు లాంటి వాళ్ళు తీసుకొచ్చి బ్యాంకులకి, జెడ్పీటీసీలకి అటువంటి వీటిల్లో పోటీ పెట్టేవారు. రంగారావు లాంటి వాళ్ళు ఉండి సర్పంచ్కి, ఎంపీటీసీ, అంటే వీళ్ళు నియోజకవర్గ స్థాయికి నాయకత్వం వహించాలనే ఆలోచన ఉన్నవారు. కానీ ఏనాడు కూడా పార్టీని దాటి ఏ నాయకుడిని ముందుకు వెళ్ళనిచ్చేవారు. ముందు పార్టీ, ఆ తర్వాతే నాయకులు. ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. కూడా రాజకీయ చైతన్యం అనేది డెల్టా ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది. ప్రతి రచ్చబండ మీద కూడా రాజకీయ చర్చలు నడుస్తాయి. అటువంటి రాజకీయ చర్చలు నడుస్తే నిత్యం కూడా రాజకీయ ఉపన్యాసాలు నడుస్తుంటాయి. అయినప్పటికీ కూడా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికకి తన మెజార్టీని పెంచుకుంటూ ఎలా వెళ్ళగలుగుతుంది? దానికి బేస్ ఎక్కడ ఏర్పడ్డది? దానికి ఏం జరిగి ఉంటుంది? పార్టీ ఆవిర్భావంలో పడిన బేసే స్టిల్ ఈనాటి వరకు కొనసాగుతుంది. ఎందుకోసం అంటే అక్కడ అబ్బాయి రాజు గారు ఏనాడు కూడా పెద్దవాళ్ళు ఆ గ్రామంలో పెత్తందారులు ఉంటే ఏదో శుభకార్యాలకి అశుభకార్యాలు మినహా రాజకీయంగా ఏనాడు కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళకి. ఇప్పుడు ఎండగండి ఉంది, ఎలక్షన్ ఉందంటే ఆ ఎప్పుడైతే అక్కడ గవర్నమెంట్ కాలేజీ చుట్టుపక్కల ఉన్న ఇల్లు ఆ సమ్ ఏరియాలో మేము ప్రచారానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అబ్బాయి రాజు గారు మన సొంత మనిషి. ఈయన ఎమ్మెల్యే గెలిస్తే మన పాకలు ఉంటాయి. అంటే ఆ రోజుల్లో ఈ కాలువగట్లు, రోడ్లు, మరి ఇప్పుడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ ఉంటే మనకు రక్షణ ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్నికల ప్రచారానికి వెళ్ళి కూడా అక్కడే కూర్చునేవాడిని, పెద్దవాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. అది ప్రజల్లో బాగా ఉన్నారు. అలాగే ప్రత్యేకించి క్షత్రియాస ఓట్లు అనుకున్నప్పటికీ ఇక్కడ క్షత్రియాస ఓట్లు బాగా తక్కువగా ఉంటాయి. ఎందుకోసం అంటే ఆ రోజు ఓటేసి వాళ్ళు తక్కువే ఉంటారు, కాపురాలు కూడా పక్కన భీమవరం నియోజకవర్గం ఉంటారు తప్ప డిసైడ్ చేసేంత ఓట్లు ఇతరులే ఉన్నాయి. ప్రత్యేకించి కాపులకు సంబంధించింది. కాపులు ఆస్తి ఉన్న పెద్దోళ్ళు మినహా ఆ స్థాయి నుంచి మధ్యతరగతి నుంచి కింద వరకు కూడా ఎప్పుడూ అమరాజు గారు ఎక్కువ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉంది. తర్వాత వెనుకబడిన తర్వాత బీసీ వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే మన సొంత పార్టీ అని ఓన్ చేసుకున్నారు. ఈ రెండిట్ల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంచుకోట కింద ఉంటుంది. క్షత్రియాస్కి కేటాయించినప్పటికి కూడా కలిదిండి రామచంద్రరాజు గారు అప్పటికి ఉండి నియోజకవర్గంలో 3 మండలాలుండి 3 మండలాల్లో కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకుల్నే 3 మండలాలకు కూడా వ్యూహాత్మకంగా ఆయన పార్టీ అధ్యక్షులు చేసేవారు. కాళ్ళలో మొగల, ఆ తర్వాత కోటి పాండురంగారావు, బండారు, ఆ తర్వాత గుండాబత్తుల నాగేశ్వరరావు, అలాగే ఉండికి వచ్చేటప్పటికి ఎర్ర నరసింహరావు, చెన్నంచెట్టి రంగారావు గారు, అలాగే ఆక్వీడ్లో ముత్యాల వెంకటేశ్వరరావు, ఆ తర్వాత మోటిపల్లి ప్రసాద్ గారు. ఇలాగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకుల్నే
మండలాధ్యక్షులుగా చేసి నియోజకవర్గం ఇది క్షత్రియాసులు అయినా సరే కాపు నాయకుల్ని ఎక్కడా కూడా ఆయన వదిలేవారు కాదు. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో వెనుకబడిన తరగతి సంబంధించిన నాయకుల్ని కూడా ఆ పార్టీ అధ్యక్షులుగా కూడా చేయటం జరిగింది. 5 సార్లు అబ్బాయి రాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి మంత్రిగా చేశారు. ఆయన వేసిన బేస్ తర్వాత తరానికి ఎలా ఉపయోగపడ్డది? ప్రత్యేకించి సింపుల్ సిటీ. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, టీటీడీ చైర్మన్ గా ఉన్నా కూడా అధికారులకి ఫోన్ చేస్తే, ఆ రోజుల్లో తహసీల్దార్కి ఫోన్ చేస్తే, నేనమ్మా మంత్రి రామచంద్రరాజుని మాట్లాడుతున్నాను, అక్కడ అటెండర్ అయినా సార్, అలాగే పోలీస్ స్టేషన్ లో ఉండే స్టావెంజర్ ఎత్తినా సార్, ఖచ్చితంగా నేను మంత్రి రామచంద్రరాజుని మాట్లాడుతున్నానమ్మా, మీ ఎస్ఐ గారు మీ ఎంఆర్ఓ గారు ఉన్నారు, అలా గౌరవంగా మాట్లాడు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా పని చేయకపోతే కార్యకర్తలు వెళ్ళి ఏమన్నా ఎంఆర్ఓని మార్చేయండి, ఈ ఎస్ఐని మార్చేయండి అంటాం, రికమెండేషన్ చేసుకుంటాం, మార్చేయించదు. కానీ ఆ రోజుల్లో ఆయన ఏ రోజు కూడా ఆవేశంగా అప్పుడు వచ్చేవారు, ఏమంటే పలానా ఎంఆర్ఓ నాకు పని చేయలేదు, పలానా ఎస్ఐ పని చేయలేదు, గవర్నమెంట్ ఫ్యాక్టరీ పని చేయలేదు, మార్చేయాలి. ఒకటే చెప్పేది, మనం ఇతని కాపతం కొత్తగా మనం తయారు చేయలేం కదా, ఉన్న వాళ్ళతోటే మనం చేయించుకోవాలి అని ఏనాడు కూడా బదిలీలు అనేటువంటి విషయంలో ఆయన పాలు పంచుకునేవాడు కాదు, ఎవరికి ఏ అధికారిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. అధికారులు కూడా సొంత పార్టీ కార్యకర్తలాగానే పనిచేశారు. ఇది పూర్తిగా చూసుకుంటే ఉండి నియోజకవర్గం రాష్ట్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకోవడానికి ప్రధానంగా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారడానికి ఒక్కొక్క ఇటుకి పేర్చిన ప్రతి కార్యకర్తను గుర్తించుకుంది. అబ్బాయి రాజు నాయకత్వంలో ఉండి నియోజకవర్గం ఒక ఎదురులేని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. అక్కడి నుంచి వచ్చే అనేక పరిణామాల నేపథ్యంలో ఉండి నియోజకవర్గంలో అనేక జరిగినప్పటికీ అబ్బాయి రాజు నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు మర్చిపోవడం లేదు. తొలినాళ్ళలో ఆయన వేసిన సంస్కృతి సాంప్రదాయాలు సింపుల్ సిటీ ప్రజలందరికీ నచ్చినాయి. దాంతో తెలుగుదేశం పార్టీని వాళ్ళందరూ ఓన్ చేసుకోవడం జరిగింది. గ్రామాన్నా కూడా తెలుగుదేశం పార్టీ సొంత సైన్యం ఏర్పాటు చేసుకోగలిగింది. ఏ పార్టీ వచ్చినా ఏ ఒక్కరు వచ్చినా వారి మనసులను మాత్రం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. గుమ్మం వరకు వచ్చే ఆగిపోయే ప్రయత్నాలు మాత్రమే జరిగాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం ఒక సేఫ్ ప్లేస్ గా మారింది. అయితే తొలితరం నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా పార్టీని వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది చెప్తున్నారు. వ్యవస్థాపక సభ్యులకే తగిన ప్రాధాన్యత లేకపోవడం కొద్దిపాటి ఇబ్బంది ఉండి నియోజకవర్గంలో ఉంది. ఏదేమైనప్పటికీ మరికొంత సమాచారం చంద్రబాబు ప్రయాణం ఏ విధంగా సాగింది, తర్వాత అబ్బారాయి తర్వాత ఉండి నాయకత్వాన్ని ఎవరు భుజస్కంధాలపై వేసుకున్నారు, ఏ అంశాలు ఉండి నాయకత్వాన్ని ప్రభావితం చేశాయి, ఉండిలో ప్రస్తుత పరిస్థితులు ఏంటనే అంశాలను మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.